ఐ డోంట్ డూ ఇట్. రే నిఖిల్, నువ్వేసి నన్నంటావే. సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, సారీ బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసిన రెండే రూట్లు. ఒకటి, తనకు ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం. రెండు, మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం. సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి, అర్థం తెలుసా? చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను, చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీన్ బోస్ ని అడిగాడు. హలో శ్రీనివాస్, ఎస్ నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది? బోస్, ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. సార్. ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడివని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్. నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలెరగదీసి మక్కలెరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ సార్ సార్. సైలెన్స్. ఏంటమ్మా, నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చి చెక్ చేయొచ్చు సార్. షట్ అప్.